హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి అల్లిమన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంతర్వేది. ఫ్రెండ్స్, ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పాలెంలో గల అంతర్వేది దగ్గర అయితే ఈ ఆలయం అయితే ఉందన్నమాట. ఈ ఆలయంలో వేయించేసిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అన్నమాట. ఇక్కడ ప్రతి రథసప్తమికి స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని చూసిన వాళ్ళకి కళ్యాణం అయితే జరుగుతుంది, కళ్యాణం అవ్వని వారికి కళ్యాణం అయితే జరుగుతుంది, కళ్యాణం అయిన వారికేమో పిల్లలు కలుగుతారు అనే నానుడైతే ఉందన్నమాట. ఇంతటి పవిత్రమైన ప్లేస్లో మనం స్పృశించడం అనేది మనకి చాలా మహద్భాగ్యం, అదృష్టం అనుకోవాలి. స్వామివారు చాలా ఏళ్ల క్రితమే ఈ ఆలయంలో వేయించేయడం అయితే జరిగిందనమాట. చూడండి, ఇక్కడ గోపురం కూడా, రాజగోపురం కూడా ఎలా ఉందో లోపల నుంచి మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను. చూడండి, పైన ఆలయం పైకి వెళ్ళి ఈ వ్యూ అయితే తీయడం జరిగిందనమాట. ఇక్కడ చుట్టూ ఉన్న శిల్పకళ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గోడల ప్రకారాలపై, అంతేకాకుండా పైనున్న గోపురాలపై ఏదైనా ఒక చోట కాదు, చాలా చోట్ల కూడా గుడి అంతా కూడా శిల్పకళతో అయితే అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు మీరు గుడి గోపురం మీద ఆ శిల్పాలు అనేవి. ఇక్కడ చాలా రకాలైతే శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మాట, ఇది లోపల ఆలయం ప్రవేశానికి ముందు స్టార్టింగ్లో అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది అంతరాలయం అనమాట. లోపల యాక్చువల్గా ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయడానికి అయితే వీల్లేదు. నేనైతే కొంచెం సీక్రెట్గా అయితే ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. ఇదేమో ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అనమాట. అక్కడ జనం క్రౌడ్ ఎలా ఉందో ఏంటో అండి చూడండి. ఈ ఆలయం చాలా మహిమగల ఆలయం అని చుట్టుపక్కల వారు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏమి మొక్కుకున్నా నెరవేరుతుంది అనేది ఈ జనాల్లో గట్టిగా ఉన్న నమ్మకం అనమాట. మేమైతే ఈ ఆలయంలోకి ఆదివారం రోజున వెళ్ళామన్నమాట. సెలవు రోజు కావడంతో కొంచెం ఆలయం కొంచెం భక్తులతో కిటకిటలాడుతూనే అందులోనూ ఈరోజు పవిత్రమైన రోజు కావడంతో చుట్టుపక్కల వారు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు కానీ, లేదంటే కొన్ని రకాల పూజా కార్యక్రమాలు కానీ ఈ ఆలయంలో చేయించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడైతే స్వామివారికి కళ్యాణం ఏదో చేస్తున్నారు. చూడండి, భక్తులు గట్ట ఎలా ఉన్నారు ఏంటో. ఇదైతే ఆలయం చుట్టూ అనమాట, వెనక వైపు ఈ లోపల భాగంలోనే స్వామివారు వేయించేసి ఉన్నారు. చూడండి, వెనకాల కొంతమంది మహిళలు అయితే స్వామివారికి దీపారాధన అయితే చేస్తున్నాం అనమాట. అంటే లోపల ఎదురుకుండా మనం చేయలేం కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చి స్వామివారికి అయితే అక్కడ దీపారాధన అయితే చేసుకుంటారు. ఇది ఆలయం యొక్క పై వ్యూ అనమాట, టాప్ వ్యూ. ఆలయం పైకి వెళ్ళడానికి అయితే కొంచెం మార్గం ఉందన్నమాట. ఆ మార్గం నుంచి వెళ్ళి ఈ వ్యూ అయితే నేను తీసాను అనమాట. చూడడానికి పైనుంచి ఆలయం చాలా అద్భుతంగా ఉందన్నమాట. మొన్నే రథసప్తమి జరిగిందేమో, ఆలయం కూడా నూతనంగా చేశారనమాట. అంటే చుట్టూ పెయింటింగ్స్ వేసి మొత్తం అంతా రంగులమయంగా చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఇది చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. పైనుంచి ఇది పై వ్యూ అనమాట. ఇది ఈ అంతర్వేదిలో మనకి ఇంకొక విశేషమైతే ఉంటుందన్నమాట. మన గోదావరి ఉంది కదా, ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చి ఈ అంతర్వేది పాలనలో అయితే, అంతర్వేది దగ్గర అయితే మన గోదావరి సముద్రంలో కలుస్తుంది అనమాట. బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ అన్నాచెల్లెల గట్టు అని కూడా అంటారు.
పవిత్ర సంగమం లేదంటే అన్నా చెల్లెలు కట్టు అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఆ వీడియో కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ రథసప్తమికి తీర్థం అయితే చేస్తారనమాట. ఇక్కడ చాలా అంగరంగ వైభవం అయితే ఇక్కడ తీర్థం అయితే చేస్తారు. రథం లాగుతూ స్వామివారిని ఆ రథంలో కూర్చోబెట్టి రథం లాగుతూ ఉంటారు. అసలు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ఆ రథ కార్యక్రమంలో పాల్గొంటారనమాట. నిజంగా మనం కుంభమేళ అన్నాం కదా, 14 సంవత్సరాలు 140 సంవత్సరాలకి 150 సంవత్సరాలకి జరిగే కుంభమేళ అంటున్నాం కదా. ఇక్కడ ప్రతి సంవత్సరం రథసప్తమికి ఒక కుంభమేళలాగా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా అయితే ఈ కార్యక్రమం అయితే ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ తీర్థంలో అనేక రకాల మనకి పదార్థాలు దొరుకుతూ ఉంటాయి. అవేంటంటే ఇక్కడ ఫేమస్ అంతర్వేది వెళ్తే మెయిన్ బెల్లం జీళ్ళు కానీ, తర్వాత ఖర్జూరం కానీ ఇవి స్పెషల్ ఉంటాయన్నమాట. మేము మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అంతర్వేది వెళ్ళారంటే ఆ జీళ్ళు కోసం లేకపోతే ఖర్జూరం కోసం వెయిట్ చేసుకోవాలన్నమాట. అంత ఫేమస్ అనమాట అంతర్వేది. ఇక్కడ స్వామివారికి దర్శించుకున్న భక్తులకి భోజన సదుపాయం కూడా ఇక్కడ ఆలయ సిబ్బంది వారు కల్పించారనమాట. చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి భోజనం అందేలా వీరైతే చూస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ అంతర్వేది యొక్క వీడియో అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గోదావరి బెగిరి ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోలకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.